వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ను. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో డిఎస్సి మరియు వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి ప్రాముఖ్యమైనటువంటి జీకే అంశాలు 1890 1900 మధ్య ఉన్నటువంటి వివిధ సంవత్సరాలు, ఆ సంవత్సరాలలో జీకే అంశాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, మరి 1891 ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ ముసాయిదా అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మించారు. 1891 ఏప్రిల్ 14న. మరి ఈ ఏప్రిల్ 14నే జాతీయ అగ్నిమాపక దళ దినోత్సవాన్ని జరుపుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మరొక ముఖ్యమైన అంశం, 1892 మార్చి 13న రాయప్రోలు సుబ్బారావు, 1892 డిసెంబర్ 16న కుందుర్తి ఆంజనేయులు జన్మించారు. వీరిరువురు తెలుగు సాహిత్యంలో ప్రముఖమైనటువంటి కవులు. అంటే రాయప్రోలు సుబ్బారావు, కుందుర్తి ఆంజనేయులు 1892 సంవత్సరంలో జన్మించారు. మరి ఇదే 1892 సంవత్సరంలోనే కృష్ణా జిల్లా అసోసియేషన్ను స్థాపించిన వారు రామస్వామి గుప్తా అని గుర్తుపెట్టుకోండి. జీకే అంశంలో కృష్ణా జిల్లా అసోసియేషన్ను స్థాపించిన వారు ఎవరు అని అడుగుతారు. రామస్వామి గుప్తా. ఈ కృష్ణా జిల్లా అసోసియేషన్ను రామస్వామి గుప్తా స్థాపించిన సంవత్సరం 1892. ఇక 1893 అత్యంత ప్రాధాన్యమైనటువంటి సంవత్సరం. 1893 అనగానే అమెరికాలో భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చినటువంటి వారు మరి స్వామి వివేకానంద. కాబట్టి 1893లో అమెరికాలో షికాగోలో సర్వమత సమ్మేళన సభ జరిగిన సంవత్సరం అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి 1893 సర్వమత సమ్మేళన సభ జరిగిన సంవత్సరం. ఈ సర్వమత సమ్మేళన సభ అమెరికాలో షికాగోలో జరిగింది. ఈ షికాగోలో సర్వమత సమ్మేళన సభకు పాల్గొనటానికి స్వామి వివేకానంద అమెరికాకు బయలుదేరిన సంవత్సరం 1893. మరియు గాంధీ మహాత్ముడు బారిస్టర్ చదువు కోసం ఇంగ్లాండ్ నుండి తిరిగి భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1893. మరియు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, గరిమెళ్ళ సత్యనారాయణ అనేటటువంటి తెలుగు కవులు జన్మించిన సంవత్సరం 1893. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, గరిమెళ్ళ సత్యనారాయణలు జన్మించిన సంవత్సరం, స్వామి వివేకానంద అమెరికాకు పయనమైన సంవత్సరం, అమెరికాలో షికాగో నగరంలో సర్వమత సమ్మేళన సభ జరిగిన సంవత్సరం, అమెరికాలో షికాగో సర్వమత సమ్మేళన సభలో స్వామి వివేకానంద ప్రసంగించిన సంవత్సరం, బారిస్టర్ చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్ళిన గాంధీజీ ఇంగ్లాండ్ నుండి తిరిగి భారతదేశానికి వచ్చిన సంవత్సరం 1893 అనే అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 1892 రాయప్రోలు సుబ్బారావు, కుందుర్తి ఆంజనేయులు జన్మించిన సంవత్సరం, కృష్ణా జిల్లా అసోసియేషన్ స్థాపించిన
సంవత్సరం 1892 అని చెప్పుకున్నాం. ఇదే 1892లో తెలుగు స్థాపించిన సంవత్సరం అని గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తరువాత ప్రముఖమైనటువంటి సంవత్సరం 1894. చలం బసవరాజు అప్పారావు, పింగళి లక్ష్మీకాంతం అనే తెలుగు సాహిత్యానికి ప్రముఖమైనటువంటి కవులు జన్మించిన సంవత్సరం 1894. చలం బసవరాజు అప్పారావు, పింగళి లక్ష్మీకాంతం జన్మించిన సంవత్సరాలుగా గుర్తుపెట్టుకోండి. 1895 విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, కాటూరి వెంకటేశ్వరరావు, దువ్వూరి రామిరెడ్డి, నండూరి వెంకట సుబ్బారావులు జన్మించిన సంవత్సరం. అంతేకాదు పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్బి అని పిలుచుకునేటటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంకును స్థాపించిన వారు లాలా లజపతి రాయ్. ఈ లాలా లజపతి రాయ్ పంజాబ్ నేషనల్ బ్యాంకును స్థాపించిన సంవత్సరం 1895 అని గుర్తుపెట్టుకోండి. 1895 అనగానే విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, కాటూరి వెంకటేశ్వరరావు, దువ్వూరి రామిరెడ్డి, నండూరి వెంకట సుబ్బారావు మరియు పంజాబ్ నేషనల్ బ్యాంకు జన్మించిన సంవత్సరాలుగా గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత 1896 సురవరం ప్రతాపరెడ్డి, అబ్బూరి రామకృష్ణారావు గారు జన్మించిన సంవత్సరంగా గుర్తుపెట్టుకోండి. మరి సురవరం ప్రతాపరెడ్డి, అబ్బూరి రామకృష్ణారావు గారు జన్మించిన సంవత్సరం 1896. 1896ను తిరగరాస్తే 69 అవుతుంది. ఈ 1869లో గాంధీజీ మహాత్ముడు జన్మించాడు. మరి గాంధీజీ జన్మించిన సంవత్సరం 1869. మరి 69ని తిరగరాస్తే 1896 అవుతుంది. ఈ 1896 ప్రాధాన్యత కూడా చాలా ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 1896లో సురవరం ప్రతాపరెడ్డి, అబ్బూరి రామకృష్ణారావు గారు జన్మించారు. మరియు ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైన సంవత్సరం 1896. జాతీయ గేయం వందే మాతరం, ఈ జాతీయ గేయమును మొట్టమొదటిసారిగా ఆలపించిన సంవత్సరం 1896. ఈ జాతీయ గేయమును మొట్టమొదటిసారిగా 1896లో ఎక్కడ ఆలపించారంటే కోల్కతా జాతీయ కాంగ్రెస్ సభలో ఆలపించారు. 1896 కలకత్తా జాతీయ కాంగ్రెస్లో మొట్టమొదటిసారి జాతీయ గేయం వందే మాతరాన్ని ఆలపించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్. అంతేకాదు మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధాని అయినటువంటి మొరార్జీ దేశాయ్ జన్మించిన సంవత్సరం 1896 ఫిబ్రవరి 29. ఫిబ్రవరి 29 లీప్ సంవత్సరం. సో కాబట్టి అరుదుగా వచ్చే జన్మదినం మొరార్జీ దేశాయ్ గారు జన్మించినటువంటిది ఫిబ్రవరి 29, 1896. ఈయనే చరిత్రలో మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రధానిగా గుర్తింపబడ్డాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా 1896 ప్రాధాన్యతను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 1897 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రోజు నవంబర్ 1. ఈ నవంబర్ 1, 1897న దేవులపల్లి కృష్ణశాస్త్రి జన్మించారు. మరి ఇక ఆ తరువాత 1898 మునిమాణిక్యం నరసింహారావు జన్మించారు. తెలుగు సాహిత్యంలో ప్రముఖ హాస్య కవిగా గుర్తించబడినటువంటి మునిమాణిక్యం నరసింహారావు 1898లో జన్మించారు. 1899 నాయని సుబ్బారావు జన్మించారు. 1900 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ మొట్టమొదటిసారిగా పాల్గొన్న సంవత్సరం 1900. 1896లో ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైనవి అని చెప్పుకున్నాం. మరి 1900లో ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగినాయి. 1900 సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో భారతదేశం మొట్టమొదటిసారిగా పాల్గొంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక 19వ శతాబ్దం ఉత్తరార్ధం వేదుల సత్యనారాయణ శాస్త్రి జన్మించారు. 1901లో తుమ్మల సీతారామూర్తి చౌదరి జన్మించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరొక ఫండమెంటల్గా మనం మొద్దు గుర్తులుగా కొన్నిటిని గుర్తుపెట్టుకుందాం. 1982 తెలుగుదేశం స్థాపించిన సంవత్సరం. ఇదే సంవత్సరంలో
మరి కుందుర్తి ఆంజనేయులు మరణించాడు. తెలుగుదేశం పుట్టగానే కుందుర్తి ఆంజనేయులు మరణించాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన సంవత్సరం 1982, కుందుర్తి ఆంజనేయులు మరణించిన సంవత్సరం 1982గా గుర్తుపెట్టుకోండి. ఈయన జన్మించింది, కుందుర్తి ఆంజనేయులు జన్మించింది 1892. అదేవిధంగా 1979 అనగానే మదర్ తెరిస్సాకు నోబెల్ సాహిత్య బహుమతి రావడం జరిగింది. చలం, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ వీరిరువురు మరణించింది కూడా 1979 అని గుర్తుపెట్టుకోండి. గరిమెళ్ల సత్యనారాయణ 1952లో మరణించారు. గుర్రం జాషువా నా కథ అనే పద్య రూపంలో స్వీయ చరిత్ర లేదా ఆత్మకథ రాసుకున్న సంవత్సరం 1952. 1952 అనగానే గుర్రం జాషువా నా కథ అనే పద్యరూప స్వీయ చరిత్ర ఆత్మకథ రాసిన సంవత్సరం. గరిమెళ్ల సత్యనారాయణ మరణించిన సంవత్సరం 1952. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, సురవరం ప్రతాపరెడ్డి మరణించారు 1953 సంవత్సరంలో. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం 1953, సురవరం ప్రతాపరెడ్డి మరణించింది 1953 అని గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో పూర్తిగా అంతమొందించినట్లు ప్రకటించిన వ్యాధి మశూచి వ్యాధి. ఈ మశూచి వ్యాధిని పూర్తిగా అంతమొందించినట్లు ప్రకటించిన సంవత్సరం 1980. దేవులపల్లి కృష్ణశాస్త్రి మరణించింది కూడా 1980 అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ 1900, 1890 మరియు 1900 మధ్య అటు జీకే ఇటు తెలుగు సాహిత్యంలో ప్రముఖమైనటువంటి అంశాలను అధ్యయనం చేసినట్లయితే బాగా గుర్తుండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ధన్యవాదాలు.